మొదటిగా మీకు యేసుక్రీస్తు నామమున కృపా సమాధానములు కలుగును గాక. మరి గమనించినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 4 వచ్చిన భాగాలు మరి మనం చదువుకున్నాము. మరి మనకు పరిచయమైనటువంటి ఈ యొక్క వాక్యము మనందరికీ తెలుసు. అనేక పర్యాయాలు మరి వాక్యాన్ని చదువుకుంటున్నాము. అయితే ఇక్కడ ఈ వాక్య భాగంలో మనము గమనించాల్సింది, మనకి కనిపించాల్సింది ఒకటి ఉంది. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఫలము అనేది మనం చూస్తాం. ద్రాక్షావల్లి యేసు ప్రభులో ఒక ఫలం ఉంది. ఆ ఫలము మళ్ళీ అన్నిటిలో, తీగల్లో, కొమ్మల్లో, అన్నింటిలో ఆ ఫలాలు ఉండాలి అనేది మరి దేవుడు వ్యవసాయకుడు చెప్తున్నటువంటి ఈ యొక్క విషయం. మరి ఫలించని తీగను వ్యవసాయకుడు ఏం చేస్తాడు? నరికి అగ్నిలో వేస్తాడు. మరి కత్తిరించటం వేరు, నరకటం. కత్తిరించే దేంతో కత్తిరిస్తారు? కత్తెరతో. ఇక్కడ నరికి అగ్నిలో వేయబడును. నరకానికి ఏం కావాలి? నరకటానికి గొడ్డలి, కత్తి కావాలి. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ఈ 14వ అధ్యాయము, 15వ అధ్యాయము, ఈ 16వ అధ్యాయానికి మధ్యలో ఉన్నటువంటిది ఈ 15వ అధ్యాయము. 14వ అధ్యాయాన్ని మనం గమనిస్తే ఆ ప్రభు రాత్రి భోజనం తర్వాత అక్కడ మరి శిష్యులకు ఆయన చెప్తున్నటువంటి బోధ. మరి ఈ భోజనము తర్వాత నేను మరణానికి వెళుతున్నాను అని చెప్పినప్పుడు శిష్యుల్లో ఒక విధమైనటువంటి ఒక భయము, ఒక విధమైనటువంటి ఆందోళన కలిగింది. ఆ చూసినటువంటి ప్రభు ఏమన్నాడంటే, ఆందోళన చెందొద్దు, కలత చెందొద్దు, కలవరపడొద్దు. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఇవి కాదు, వాటికి పోలిక లేదు. కాబట్టి అనేక నివాసాలు అక్కడ ఉన్నాయి. ఏమి మీరు చింతపడాల్సిన అవసరం లేదు. మీరు ఎంతమంది వచ్చినా కూడా అక్కడ నివాసాలు ఉన్నాయి అని చెప్పి వాళ్ళని ధైర్యపరుస్తూ మరి ఆయన ఏమంటున్నాడంటే, దేవుని యందు నమ్మకం ఉంచారు, నా యందు కూడా నమ్మకం ఉంచండి అని చెప్పి అది కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక లేచి వాళ్ళు ఆ ఒలీవ కొండకు వెళుతున్నప్పుడు ఒలీవ కొండకు మరి వాళ్ళు వెళ్ళి ఉండినటువంటి బస చేసినటువంటి ఆ యొక్క ప్రాంతానికి మధ్యలో ద్రాక్ష తోట ఒకటి ఉంది. ఈ ద్రాక్ష తోటలో నుంచి వాళ్ళు వెళుతున్నప్పుడు ఈ ద్రాక్ష తోటను చూసి ఆయన ఒక ఉపమాన రీతిగా, లేదంటే ద్రాక్ష తోటగా మరి దాన్ని ఉద్దేశించి ఆయన తన శిష్యులకు చెప్తున్నటువంటి మాటలు. అయితే ఆయన చెప్తున్నాడు, ఈ ద్రాక్షావల్లి నేను అని చెప్తున్నాడు. అంటే ఏ తీగలైతే ఆ చెట్టు నుంచి వచ్చాయో ఆ చెట్టే నేను. నా నుండి వచ్చినటువంటి తీగలు మీరు నేను వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలి? ఫలించాలి. మరి నా దగ్గర ఉన్నప్పుడు ఇంతవరకు మీరు ఫలించారు, అయితే ఇంకా బహుగా ఫలించాలి అని చెప్తున్నాడు. కాబట్టి ఇది ఆయన చెప్తున్న మాట. ఫలం ఉండాలి, తీగుంటే కాదు, ఫలం ఉండాలి. మరి చెట్టు పేరైతే ఉంటే కాదు, దానికి ఫలాలు ఉండాలి. ఆ చెట్టు ఫలాంది అని తెలుసుకోవాలి. కాబట్టి అది తెలియాలి అని అంటే మనలో ఏముండాలి? ఫలం ఉండాలి. ఒక అతను ఒక తోటకు వచ్చాడు. తోటకు వచ్చిన తర్వాత ఆ తోటలో ఆయన చూస్తూ వస్తుంటే ఆయనకి ఒక చెట్టు, ఒక మొక్క కనిపిస్తే దానికి అన్ని ఆకులు లేవు, అన్నీ ఊడిపోయింది. రాలిపోయిన ఆకుల్లో మరి ఒట్టి మొండెము, ఒట్టి కొమ్ములు కనిపిస్తూ ఉంటే అప్పుడు ఆ తోటమాలిని అడిగాడు ఆయన. అడిగితే, అయ్యా ఇదిగో ఇది ఏం చెట్టు అన్నాడు. అంటే ఇది యాపిల్ చెట్టు అండి అన్నాడు. యాపిల్ చెట్టా? ఆహా,
అని చెప్పని దాన్ని పరీక్షగా చూస్తే ఆ చిటారు కొమ్మన 2 వాడిపోయిన ఎండిపోయిన 2 పిందెలు కనిపించాయి. దాన్ని చూసి ఇది యాపిల్ చెట్టు కావాలి కాబోలు అని అనుకున్నాడు. అనుకొని మరి తిరిగి ఇంకొక తోటకెళ్ళాడు. ఇంకొక తోటకెళ్తే ఆ తోటలో ఆయన్ని ఒక చెట్టు ఆకర్షించింది. ఆ చెట్టు ఎలా ఉందంటే ఆ చెట్టు నిండా ఫలాలు. ఆ చెట్టు నిండా ఫలాలు, కాయలు ఉన్నాయి. ఆ కాయలతోటి ఆ చెట్టు వంగిపోయి నేలను తాగుతా ఉంది. నేల మీద కొంగిపోయింది. చెట్టు నిండా ఉన్నాయి, ఎక్కడ గ్యాప్ లేదు. అప్పుడు ఆ చెట్టును చూసి ఇది యాపిల్ పండు, యాపిల్ చెట్టు అని ఆయన దానిని చూసి గుర్తుపట్టేశాడు వెంటనే. చూడండి, గుర్తుపట్టలేనిది ఒకటి అదే పేరు పెట్టుకుంది, గుర్తుపట్టే విధంగా ఒకటి చూపిస్తుంది. మన క్రైస్తవ పేరు, క్రైస్తవులమే పేరు పెట్టుకున్నాం, గుర్తు లేదు, మనలో ఆకులు లేవు, ఫలాలు లేవు. ఆ చెట్టు ఎండిపోయింది. ఎక్కడో చిట్టారి కొమ్మన 2 పిందెలు, లేదంటే వాడిపోయినటువంటి పురుగు పట్టినటువంటి ఆ 2 కాయలు కనిపిస్తున్నప్పుడు దానిని బట్టి ఇది ఫలాన్ని కాబోలు అంటే మనలో కూడా ఫలింపు లేని స్థితిలో ఉన్న క్రైస్తవులుగా మనం ఉంటే మనం గుర్తుపట్టలేనటువంటి వారంగా ఉంటాం. మరి ఫలించేటువంటి చెట్టు ఎలా ఉందంటే, ఇదిగో నా దగ్గర ఫలాలు ఉన్నాయి. ఫలాలు కలిగిన చెట్టు అది ఎలా ఉంది అంటే వంగిపోయి తగ్గించుకొని నేల తట్టు చూస్తూ మరి నా దగ్గర పండ్లుండయి అని చెప్పి అది ఫలాలుండయి అని చూపిస్తుంది. మరి రాకడ దినాలలో మనము మరి చివరి దినాలలో ఉన్నప్పుడు క్రైస్తవులముగా ఇంకా ఫలించని స్థితిలో ఉంటే, ఇంకా వాడిపోయే స్థితిలో ఉంటే, రాలిపోయే స్థితిలో ఉంటే మనల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరుంటారు? ఇంకా మరి ఒక ఆయన పట్టించుకున్నాడు, తోటమాలి. ఆ తోటమాలి మరి ఆ చెట్టుకి దాన్ని సంరక్షిస్తూ ఉన్నాడు, దానికి కావలసినటువంటి సదుపాయాలు కల్పిస్తున్నాడు. కనీసం అది ఫలించలేదు, ఫలాలు లేవు. కొమ్మలైతే బాగున్నాయి, మరి తీగలైతే బాగున్నాయి, అన్నీ బాగున్నాయి, కానీ దాంట్లో ఏమి లేదు, ఫలములు లేవు. అందుకే ప్రభు ఏమంటాడంటే, అబ్బాయి ఇదిగో ఇంతకాలం నాతో మీరున్నప్పుడు సరే, నాతో ఉన్నప్పుడు నేను అన్ని సరి చేస్తూ వచ్చా. ఇది కాదు, ఇది ఇట్లా కాదు, ఇట్లా కాదు, ఇట్లా కాదు అని, ఇదిగో ఇది చెయ్యండి, ఇట్లా ఉండండి అని చెప్పాడు. చివరిగా ఆయన వెళ్ళిపోతున్నప్పుడు మరి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎలా ఉంటారు అని అంటే ఆయన అంటాడు, వాక్యం అనే ఖడ్గము మీ దగ్గర మీకు ఇస్తున్నాను. ఈ వాక్యం అనే ఖడ్గముతో మీలో ఉన్నటువంటి ఫలింపని తీగలు ఏవైతే ఉన్నాయో, ఏమంట, పనికిరాని తీగలు, అవి అసలు ఎందుకు పనికిరావు, కానీ మనలో ఉంచుకుంటాం. అవి ప్రయోజనం కాదు, అయినా మనలో ఉంచుకుంటాం. మరి ఇటువంటివి నీలో ఉంటే అవి నిన్నేం చేయవు, ఫలింపచేయవు. అవి నిన్ను గుర్తుపట్టలేని స్థితిలోకి తీసుకొస్తాయి. చివరికి వాటి నుంచి ఎటువంటి ప్రయోజనము లేని పరిస్థితుల్లో ఆ యొక్క తన జీవిత కాలం అంతా కూడా వ్యర్థముగా ఉంటుంది. కాబట్టి ఇదిగో మీరు ఎలా ఉండాలి అంటే, మీలో ఉన్నటువంటి పనికిరాని తీగలను మీరు కత్తిరించుకోవాలి, తీసేసుకోవాలి, నరికి వేసుకోవాలి. అందుకే ప్రభు అంటే ఏమంటాడంటే, ఇదిగో ఒక చేత్తో ఈ తప్పు చేస్తే ఈ చెయ్యిని ఏం చేసుకోమన్నాడు, నరికేసుకో, తీసేసుకో. ఈ చెయ్యి ద్వారా నీ యొక్క దేహం అంతా అగ్నిలో పడితే నీకేం ప్రయోజనం? అలాగే మరి ప్రతి అవయవం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. తప్పుడు మాటలు మాట్లాడి మన యొక్క వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్న మన నాలుకను మరి ఈ విధంగా చేసుకుంటే, ప్రభువుకు పనికిరాని నాలుకగా మన నాలుక ఉంటే, మన అవయవాలు ఉంటే, మన యొక్క ఇంద్రియాలు, మన కళ్ళు, ముక్కు, చెవులు, మరి మన దేహమంతా వ్యర్థమైపోయి నరకంలో పడితే ఏం ప్రయోజనం? బ్రతికేం ప్రయోజనం?
కాబట్టి ఇక్కడ ప్రభు ఏమంటాడంటే నీలో ఫలము కావాలి, నీలో ఫలం ఉండాలి. తీగలుంటే కాదు, తీగ నిండా ఫలాలు ఉండాలి. బహుగా ఫలించుట. ఈ బహుగా ఫలించటము అనేటువంటి విషయములో దేవుడు ఏమంటాడంటే ఈ ఫలము అనేటువంటిది వ్యక్తిత్వము. ఆ ఫలములో ఏముంది? వ్యక్తిత్వము ఉంది, ప్రవర్తన ఉంది. దీంట్లో ఫలించాలి. ఈ ఫలాలన్నిటిలో చూస్తే ఇది రంగు బాగుంది, ఇది రుచి బాగుంది, కాబట్టి ఇది మంచి జాతి కలిగిన చెట్టు అని చెప్తాం కదా. ఆ విధంగానే ప్రభు అంటున్నాడు, ఒక బ్రీడ్ అనేది, ఒక బ్రాండ్ అనేది యేసు ప్రభులో మనం కలిగి ఉండాలి అంటున్నాడు. నేను ద్రాక్షవల్లిని, నాలో నుంచి అంటుకట్టబడాలి, నాలో నుంచే వచ్చిన తీగలు మంచిగా బాగా అది మంచి ప్రవర్తన కలిగిన ఫలాలుగా అవి ఉంటాయి అన్నాడు. కాబట్టి మరి మనం గమనించినట్లయితే మరి ఈ యొక్క ఫలాన్ని మనలో ఒకవేళ ఉంటే మనం ఏం చేయాలి అని అంటే నిరూపించుకోవాలి. ఉంటే కాదు, నేను క్రైస్తవుడు అంటే కాదు, క్రైస్తవుడు అంటే నిరూపించబడాలి, అంతే కదా. కాబట్టి ప్రూఫ్ ఉండాలి. క్రైస్తవుడు అని అర్థం ఏంటి? ఈ పట్ట నీదని అర్థం ఏంది? లేదంటే ఈ ఇల్లు నీదనే అర్థం ఏంది? ఈ బిడ్డలు నీ బిడ్డలు అనే అర్థం ఏంటి? ఏంటి ప్రూఫ్ ఏంటి? దేవుని బిడ్డలమే, ప్రూఫ్ ఏంటి? ఎలా చూపిస్తావు నువ్వు ప్రూఫ్? ఎలా నిర్ధారణ చేయాలి నిన్ను? ఎలా నిరూపించుకుంటావు నువ్వు? అందుకే 8వ వచనములు అంటాడు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అవుతారు. గమనించండి, మనం ఎలా ఉండాలంట? బహుగా ఫలించాలి. ఫలించటం కాదు, మొక్క మొలవటం వేరు, ఫలించటం వేరు. ఇక్కడ ఫలం అంటున్నాడు. మనం మొలవమని చెప్పట్లా అండి, ఫలించాలి. మీరు బహుగా ఫలించుట వలన ఆ ఫలమును బట్టి దేవుడు మహిమపరచబడతాడు. కాబట్టి ఆ మహిమను మనం తీసుకొని రావాలి. ఆ మహిమను మనము ఆ పరలోకం మనలో చూడాలి. సమాజము, మనుషులు మనలో క్రీస్తును చూడాలి. అది నిరూపించుకోవాలి. మనలో క్రీస్తున్నాడు అని మనం ఎలా నిరూపించగలుగుతాము అంటే క్రీస్తు పోలికలోకి మనం రావాలి. క్రీస్తు మాటలుగా మన మాటలు ఉండాలి. క్రీస్తు నడవడిక మనలో ఉండాలి. క్రీస్తులాగా మన బ్రతుకుండాలి. పాపము ఆయన ఎరుగనివాడు, పాపము చేయనివాడు, చెడు అనేది ఆయనలో లేదు, అన్యాయం అనేది ఆయనలో లేదు, అక్రమము అనేది ఆయనలో లేదు. కాబట్టి ఇవన్నీ మనం నిరూపించాలి. ఈ లోకంలో మన బ్రతికినంత కాలంలో రక్షణ పొందినటువంటి ఆ యొక్క క్షణము నుంచి ఆ యొక్క కొత్తగా జన్మించినటువంటి ఆ జీవితంలో నువ్వు క్రీస్తు పోలికలోకి మార్చబడాలి. క్రీస్తు స్వారూప్యము నీ యందు ఏర్పడేంత వరకు మనం క్రీస్తు రూపములోకి మార్చబడాలి. ఒకప్పుడు సాతాను రూపంలో మనం ఉన్నాం, రక్షణ లేనప్పుడు, బాప్తిసం లేనప్పుడు. అయితే క్రీస్తునందు ప్రియులరా, ఇప్పుడు మనం క్రీస్తు రూపము మన యందు ఏర్పడుతుందా లేదా అనేది మనం గమనించాలి, నిరూపించుకోవాలి. మొదటిది నిరూపించాలి. ఆ ఫలము నీలో ఉంది అని అంటే మొదటిగా క్రీస్తు వ్యక్తిత్వము నీలో ఉండాలి. క్రీస్తు యొక్క వ్యక్తిత్వం, ఆయన బిహేవియర్, ఆయన తత్వము నీలో కనిపించాలి. అందుకే ఆయన తత్వం ఏంటి అని అంటే గమనించండి. మొట్టమొదటిది 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము. ఇక్కడ ఒక ప్రశ్న యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఒక ప్రశ్న ఆ శిష్యుల్లో ఉన్నటువంటి వారందరిలో ఒక ఆయన ప్రశ్న వేశాడు, ఫిలిప్పు అనేటువంటి ఆయన ఏమంటున్నాడంటే, అప్పుడు ఫిలిప్పు 8వ వచనం, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము,
మాకంతే చాలునని ఆయనతో చెప్పాను. ఆయన అడిగాడు. ఇప్పుడు ఇదే ప్రశ్న మనల్ని లోకం అడిగింది అనుకో, ఇదే ప్రశ్న మన ముందుకు వచ్చింది అనుకో, నువ్వు క్రైస్తవుడివా? ఇదిగో మా దేవుడు అదిగో అదిగో ఆ రూపంలో ఉంటాడు, మాకు ఆ రూపము మేము పెట్టుకున్నాము, ఆ విగ్రహము. మీ దేవుడు ఎట్టుంటాడు చూపించు అంటే ఆ ఫోటోని చూపిస్తే మన దేవుడు అయిపోతాడా? ఆ ఫోటోనా మన దేవుడు? మరి మన దేవుడిని ఎట్టా మనలో చూపించాలా? మనము క్రీస్తులాగా అయిపోవాలా? సాధ్యమా? చెప్పండి, సాధ్యమేనా? తలుపు సాధ్యమేనా కదా? ఏమో రెండు రకాలుగా ఉన్నారు. అంటే మనలో మనకే ఆ నిర్ధారణ ఘాటల్లా ఈ ప్రశ్నకి. కాబట్టి ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో, ఆయన మరి పూర్వము సాతాను రూపంలో ఉన్నాడు, క్రూరత్వంలో ఉన్నాడు. ఆయన బిహేవియర్ బాగలేదు, ఆయన ప్రవర్తన బాగలేదు, ఆయన వ్యక్తిత్వం బాగలేదు, ఆయన మాట తీరు, ఆయన యొక్క ముఖ కవళికలు, ఆయన మరి ఏమాత్రం కూడా ఆయన లోకానుసారంగా ఉన్నాడు. దేవుని సంబంధి కాదు. దేవుని సంబంధి అవుట వలన, దేవునిలోకి వచ్చినట్టు అందువలన ఆయన రూపం మారిపోయింది. అప్పుడు ఆయన చెప్తున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, నా యందు క్రీస్తు వచ్చేసాడు, ఇప్పుడు నా రూపం అంతా యేసు ప్రభు. ఎందుకు కాదు? అంటే మనం ఏం చేస్తున్నామంటే యేసు ప్రభుకి అవకాశం ఇవ్వట్ల మన బ్రతుకులో. మన యొక్క మరి ఆంతర్యములో, మన యొక్క హృదయములో యేసు ప్రభుని చేర్చుకోవట్లా. వస్తే అబద్ధాలు ఆడకూడదేమో, వస్తే అల్లాడ కూర్చోకూడదేమో, వస్తే వాళ్ళతో తిరగకూడదేమో, వస్తే ఈ పనులు చేయకూడదేమో. అందుకే యేసయ్యని అక్కడక్కడ పెడుతున్నాము. చూసారా? అందుకే సాధ్యం కావట్లేదు. పౌలు అట్ట కాదు, అన్నిటినీ ఆయన నష్టపరిచేవన్నిటిని తీసి పక్కన పెట్టేశాడు, తీసేసాడు. అసలు ఇవన్నీ ఉండకూడదు, ఇవన్నీ ఉంటే క్రీస్తు నాలోకి రాడు. కాబట్టి ప్రియులరా, అర్థం చేసుకోండి. ఈయన మరి నేను క్రీస్తుని రూపంలోకి వచ్చాను, ఆ పోలికలోకి వచ్చాను. నన్ను మొదటి ఆదాముని దేవుడు ఎలా చేశాడో ఆయన రూపంలో, ఆ రూపాన్ని నేను తెచ్చుకున్నాను, సంతరించుకున్నాను, పొందుకున్నాను. కాబట్టి ఇప్పుడు నాలో యేసు ప్రభు ఉన్నాడు, యేసయ్య జీవిస్తున్నాడు. బ్రతుకుట నేను కాదు, క్రీస్తే నా యందు బ్రతుకుచున్నాడు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఈ సాక్ష్యము మనలో ఉండాలి, అదే ఫలం. అందుకే ఆయన అంటాడు, మరి ఇప్పుడు యేసయ్య సమాధానం ఇస్తున్నాడు. ఎలా చూపిస్తున్నాడో చూద్దాం. ఆయన అంటున్నాడు 11వ వచనంలో, తండ్రి నా యందు నేనును తండ్రి నా యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి. మేమిద్దరం కలిసి ఉన్నాం. తండ్రి దేవుడు ఎలా ఉంటాడో, తండ్రి ఎలా ఉంటాడో తెలియదు. ఆ తండ్రి అయిన దేవుణ్ణి ఆయన క్రియల రూపంగా ఆయన చూపిస్తున్నాడు. ఫిలిప్పు, నీకు తెలీదా నా క్రియలు ఎలా ఉన్నాయో మీరు గమనించలేదా? నా క్రియలను బట్టి మీరు దేవుడు ఉన్నాడని నాలో మీరు గ్రహించట్లేదా? క్రీస్తు వారి క్రియలు మనలో ఉండాలా? ఆయన ఎలా జీవించాడో, ఏం చేశాడో ఈ లోకంలో, అట్టి క్రియలు మనం చెయ్యాలి. క్రియలు లేకుండా విశ్వాసము మృతము. నమ్మేమని చెప్పడం అబద్ధము. కాబట్టి నేను యేసయ్యను నమ్మాను అని అంటే ఒక క్రియ చెయ్యి. ఆయన చేసిన క్రియ ఒకటి చెయ్యి. మరి నువ్వు క్రీస్తుని నమ్మి ఉంటే, నువ్వు క్రీస్తు ఆ విశ్వాసం అయితే, నీ ఇంట్లో ఎందుకు నశించిపోతున్న ఆత్మలు ఉన్నారు? యేసయ్య ఇంట్లో మరి ఆయన తమ్ముళ్ళు ఉన్నారు కదా, అక్క చెల్లెళ్ళు ఉన్నారు కదా, తల్లి ఉంది కదా, వీళ్ళందరూ మారు మనసు పొందారు. నీ ఇంట్లో ఎందుకు జరగట్లేదు? నశించిపోతున్న ఆత్మలు నీ ఇంట్లోనే ఉంటున్నప్పుడు ఎట్టుంటావు నువ్వు? నీ ఇంట్లో దయ్యాల మధ్య ఎట్టుంటావు? అవునా కదా?
యేసయ్య ఉంటే దెయ్యాలు ఉంటాయి అక్కడ? విలవిల్లాడించి వదిలి వెళ్ళిపోయిన పారిపోయినాయి. మరి నీ ఇంట్లో ఎందుకు పోవట్లేదు? ఫలము లేదు. యేసు ప్రభుని నువ్వు చూపించట్లేదు. యేసు ప్రభు ఆయన్ని నువ్వు, దేవుణ్ణి నువ్వు చూపించడు. నీలో చూడట్లేదు ఆయన్ని. నీలో క్రీస్తున్నాడని తెలియట్లేదు. పేరుకు మాత్రమే క్రైస్తవులుగా మనం ఉంటే మరి మనం ఫలము అనేటువంటిది మనలో ఎలా ఉంటుంది? క్రీస్తు మరి ఆ యొక్క తీగగా మనం ఒట్టి తీగగా ఉంటే, ఫలము లేని తీగగా ఉంటే ప్రయోజనం ఏముంది? ఒక దినాన అది నరికితే, అది ప్రక్కన వేస్తే, దాని నుంచి కనెక్షన్ పోతే ఏమైపోద్ది? ఎండిపోద్ది. కాబట్టి ఆయన మరి ఇక్కడ ఏమంటున్నాడంటే, రెండోది ప్రేమను కనబరిచాడు. యేసయ్య వ్యక్తిత్వం ఏంటంటే, శత్రువులమై ఉండగా మనం అడగకుండానే ఆయన మనల్ని ప్రేమించాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. గమనిస్తున్నారా? యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వము అడగకుండానే ఇచ్చేయటం. ప్రాణం ఇచ్చాడు ఆయన. కాబట్టి మన యొక్క వ్యక్తిత్వములో, మన యొక్క ఆ యొక్క జీవితంలో ఇది మనం మరి మనం ఉండాలి. ఆ విధమైన లక్షణం మనం కలిగి ఉండాలి. చూడండి, యోహాను పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది. మనలో ప్రేమ ఉందా? మనలో ప్రేమ ఉంటే మనము వాళ్ళు నన్ను పిలవలేదే, వాళ్ళు నాకు ఇది పెట్టలేదే, వాళ్ళు నాకు అది చేయలేదే, ఇది చేయలేదే, నేను ఎట్ట వాళ్ళకి ఏం చేసేది, నేను ఎట్లా ఇచ్చేదండి, నన్ను చూస్తే వాళ్ళు అట్ట ముఖం తప్పుకొని పోతున్నారండి. పోతే ఎమ్మటబడు, పలకరించు, నీ ముఖం చూపించు వాళ్ళకి. అప్పటికి నేను తోసేస్తే నువ్వు ధన్యురాలి. యేసే చెప్తుంది అదే. సమాధాన పడకుండా వచ్చి ప్రార్థనలో కూర్చుంటే ప్రయోజనం? శత్రువులు ఉండకూడదు మనకి, క్రైస్తవులకి. మనకు ఒకడే శత్రువు. ఎవరు? సాతానే శత్రువు, మనుషులు కాదు. మనుషుల్లో ఉన్నటువంటి అపవాది. వాడిని తరిమేయాలి, వాడిని తీసేయాలి. వాడిని తరిమేస్తే గాని, ఆ మనిషికి విడుదల చేస్తే గాని నీకు మిత్రుడు కాలేడు, నీతో సమాధాన పడలేడు. సేన అనేటువంటి వాడిలో 2000 దెయ్యాలు ఉన్నాయి. యేసయ్య వచ్చి అదే 2000 దెయ్యాలను తరిమేశాడు. అప్పుడు వాడు ఏడున్నాడు? మరి వచ్చేసింది, చేశాడు ఆయన. మనం ఎందుకు చేయకూడదు? మన శత్రువుల్ని ఎందుకు చేయకూడదు? చెయ్యొచ్చు. కాబట్టి రెండవది ఇది, ఆయన మన బాధలను పంచుకున్నాడు. నువ్వు ఇతరుల బాధలు పంచుకోవాలా? క్రైస్తవుడిగా ఉంటే ఆ భారము, ఆ బాధ్యత నీకుంది. ఆయన మన బాధలు పంచుకున్నాడు. ఎలా పంచుకున్నాడు? చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనం. ఆయన మాటల వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను అనే మాట చివరిది చాలా ప్రాముఖ్యం. వాక్యము, క్రైస్తవులంగా మనం ఉన్నప్పుడు మనలో ప్రతి వాక్యము నెరవేర్చబడాలి. నెరవేరనివి నీలో ఏమన్నా ఉన్నాయా? నువ్వు నెరవేర్చలేనటువంటివి ఉన్నాయా? మిగిలి ఉన్నాయా? అయ్యే పనికిరాని తీగ. తీసి ఆయన రోగుల్ని స్వస్థపరిచాడు. మన ప్రార్థన ద్వారా మనం ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నావా? మనం రోగుల కోసం ప్రార్థన చేస్తున్నామా? మనము ఇదిగో దేశం కోసం ప్రార్థన ఎంత మంది మరి రోగులు ఉన్నారు?
వారందరినీ ఒక్క నిమిషం జ్ఞాపకం చేసుకుని యేసయ్యా వాళ్ళందరికీ స్వస్థత అయ్యా. ఈ సమయంలో ఆపరేషన్ థియేటర్లో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఐసీలో ఉన్నారు? ఎంతమంది మరణ పడకలో ఉన్నారు? ఎంతమంది ఈ క్షణంలో మరణించడానికి సిద్ధంగా ఉన్నారు? వాళ్ళ కోసం కనీసం ప్రార్థన, స్వస్థత. కాబట్టి ఆయన గాయాల్లో ఉన్న స్వస్థత నువ్వు తీసి ఇవ్వటమే స్వస్థత అంటే. ఇస్తున్నావా? ఆయన అన్నాడు, ఈ గాయాలన్నీ మీకోసం కాదా? మీ విడుదల కోసం కాదా? మీ స్వస్థత కోసం కాదా? రోజు ప్రభు అంటున్నాడు, బల్లలో చేయి వేయబోతున్నావు ఈరోజు కదా. మరి ఇవన్నీ ఉన్నాయి కదా, చేయలేని, ఫలింపు లేని, ఫలము లేని ఈ పరిస్థితిలో ఉంటే ఎట చేయేస్తావు? నీ మనసాక్షి ఎట్ట ఒప్పుకుంటుంది? నీ మీద నేరారోపణ చేయట్లేదా? ఎంతమంది స్వస్థపరిచావు, విడుదల చేశావు? ఎంత కాలము నుంచి నువ్వు ఇక్కడ పడి ఉన్నావు? 18 సంవత్సరాల నుంచి ఒక ఆమె ఆడే ఉంది మందిరంలో. ఎందుకు పనికిరాదు? ఎందుకు పనికిరాదు? చివరికి యేసయ్య వచ్చి, నీ మనసు బాగలేదు. నడుమంటే బైబిల్లో మనసు బాగలేదు, అందుకే ఏం కార్యాలు జరగట్లేదు. నువ్వు నా సన్నిధిలో నా మందిరంలో వ్యర్థంగా ఉన్నావు అని ఆమెనేం చేశాడంటే అబ్రహాం కుమార్తెగా మార్చాడు, స్వస్థపరిచాడు, విడుదల చేశాడు. వంగిపోయింది, నేలను చూస్తుంది. మనం ఎవరిని చూడాలి? మరి ఎత్తాల్సిన మనం నేలను చూస్తే ఏం లాభం? కాబట్టి యేసయ్య బలహీనతలను పంచుకున్నాడు. ఆయన బలహీనతలను ఆయన అర్థం చేసుకున్నాడు. మన బలహీనతలు, మన రోగాలను ఆయనకు తెలుసు. కాబట్టి మన రోగం కోసం మనం ప్రార్థన చేస్తే ఇతరుల రోగాలను ఎప్పుడు మనం చేస్తాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవది పరిశుద్ధత. రక్షణ పొందిన నీవు ఫలించాల్సిన దాంట్లో పరిశుద్ధతలో ఫలించకపోతే, క్రీస్తు వ్యక్తిత్వము మొదటిది, రెండవది పరిశుద్ధత, పవిత్రత నీలో లేకుండా, రక్షణ పొంది కూడా పవిత్రమైన జీవితము నీలో లేకుండా. పవిత్రమైన జీవితము అంటే దాని అర్థం ఏంటి? మన మాటలు బాగుండాలా, మన నడవడిక బాగుండాలా, పరిశుద్ధంగా మనల్ని మనం కాపాడుకోవాలి. తల్లి బిడ్డకు స్నానం చేయించిన తర్వాత ఏం చెప్తుంది? మీరందరూ తల్లులే కదా, పిల్లలకి నీళ్లు పోయలేదా చిన్నప్పుడు? ఏం చేస్తారు? ఏం చెప్పారు? భయా మట్టిలోకి బాబాక, బురదలోకి బాబాక అని చెప్తారు కదా. అలాగే ప్రభు కూడా అది చెప్తా, ఒకసారి నువ్వు కడగబట్టిన తర్వాత నువ్వు లోక మాలిన్యము అంటకుండా చూసుకోవాలి. ఆ బాధ్యత నీది. కాబట్టి మరి ఇది ఎలా సాధ్యం మనకి? అవునండి, నేను వెళ్తున్నాను, ఇదిగో దారి అంతా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారండి, ఇదిగో ఆ దారి అంతా, ఇదిగో నా ఇంటి పక్కన ఇట్లాంటి వాళ్ళు ఉన్నారండి, నాతో ఇదిగో ఇటువంటి వాళ్ళు, వాళ్ళ పక్కన పలకరించకపోతే ఏమనుకుంటారు? అనుకొని ఇది సాధ్యమా? వక్రజనం మధ్య, అపవిత్రుల మధ్య నువ్వు జీవిస్తున్నావు, మరి నేను ఎలా పరిశుద్ధంగా ఉండగలను అనేది నీకు అది సాధ్యమా? సాధ్యం కావట్లేదు కదా. యేసయ్యకి కూడా అదే చెప్పొచ్చు, అయ్యా నా వల్ల కావట్లేదు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, ఎందుకు వల్ల కాదు? నేను ఈ లోకంలోకి వచ్చాను కదా, నీలాగొచ్చాను కదా, నీ రూపము, నీ శరీరము, నీ దేహము నేను ధరించాను కదా. మరి ఈ లోకంలో నేను 33.5 సంవత్సరం నేను జీవించలేదా పాపం లేనటువంటి వాడిగా? అలాంటి వాడే ఆ దినాలలో 300 సంవత్సరాలు జీవించాడండి. అంత లోకమంత అపవిత్రతే, తన చుట్టూ అపవిత్రులే, అయినా కూడా 300 సంవత్సరాలు ఆయనకి సాధ్యమైంది. హనోకు, నీకెందుకు సాధ్యం కావట్లేదు? కాబట్టి మనము ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఫలములో రెండవది ఆ పవిత్రత అనేది మరి దేవుడు మాట్లాడుతున్నాడు. మూడవది సాక్ష్యము. మొదటిది క్రీస్తు వ్యక్తిత్వము, రెండవది
పరిశుద్ధత, మూడవది సాక్ష్యం. సాక్ష్యం ఉండాలా. నువ్వు ఫలానా అంటే ఇందాక చెప్పాను నేను, అది యాపిల్ చెట్టు. ఆహా, ఇది యాపిల్ చెట్టా అనే దానికంటే చూడంగానే ఇది యాపిల్ చెట్టు అని చెప్పటం, అది సాక్ష్యం. యేసుప్రభు అంటున్నాడు, మనుషులు చెప్పే సాక్ష్యం నాకు నచ్చదు. అది కాదు అసలు, దేవుడు చెప్పాల సాక్ష్యం. మనుషులు మంచోళ్ళండి, ఇదిగో ఏమో చాలా ప్రార్థన పరురాలండి, ఇదిగో ఏమో ఇట్లా అండి, ఏమో ఇట్లండి, ఇవన్నీ కాదు. పరలోకం నుండి దేవుడు చెప్పాలా నీ గురించి, నా గురించి. అది సాక్ష్యం. యేసుప్రభు అంటాడు, పరలోకము నుండి నాకు సాక్ష్యము కలదు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తాను. ఈ మాట పరలోకం నుండి నీకు వస్తుందా? నీకు నాకు వస్తుందా? మనుషులు కాదు మనల్ని పొగడాల్సింది, మనుషులు కాదు మన గురించి చెప్పాల్సింది, పరలోకపు సాక్ష్యం మనకు ఉండాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఎటువంటి సాక్ష్యం ఉందో ఒకసారి ఆలోచన చేయండి. అందుకే దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎటువంటి సాక్ష్యం అంటే, మొదటిగా అబ్రహాము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాము ఆయన కరువు వచ్చి ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన భార్యను అక్కడున్న రాజు తీసుకెళ్ళిపోయినప్పుడు, ఆయన దేవుడు ఆ రాజుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాడు చూడండి. మనం కనుక చూస్తే ఆదికాండము 20వ అధ్యాయం, ఆదికాండము ఏమని చెప్తున్నాడో చూద్దాం. దేవుడు ఆదికాండము 20వ అధ్యాయము 7వ వచనం, 7 కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. అతడు ఎవరంట? ప్రవక్త. ఆయన భవిష్యత్తు గురించి చెప్పేవాడు, దేవుని ఆత్మను కలిగిన వాడు, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు, ప్రవక్త. అబ్రహాం కూడా తెలియదు ఆయన ప్రవక్త అని, తెలుసా? దేవుడు చూశాడు, ఆయనలో చూసుకున్నాడు, ఇదిగో ఈయన్ని నేను ప్రవక్తను చేశాను అని చెప్పి. సాక్ష్యం ఉండాలా. మనం విశ్వాసమి అని అంటే దేవుడు చెప్పాలా. మనం ప్రార్థన పరురాలంటే మన ప్రార్థన అంతా అక్కడ పరలోకంలో స్టోర్ చేయబడాలి. అప్పుడు నువ్వు ప్రార్థన పరురాలి. అర్థమైందా? మన ప్రార్థన ఇక్కడే ఉంటే కాదు, ఇక్కడే భూ సంబంధంగా ఉంటే కాదు, మన విశ్వాసం ఇక్కడిక్కడే భూ సంబంధమైనది అయితే కాదు. దేవుడు అంటున్నాడు, అబ్రహాము ప్రవక్త. మోషే గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనడు, ఆయన సాత్వికుడు. మీరు ఎన్నన్నా చెప్పండి, అహరోను చెప్తున్నాడు, ఆ మిరియాము చెప్తుంది, ఆ వాళ్ళందరూ కోరహు చెప్తున్నాడు, అందరు చెప్తున్నారు, కానీ దేవుడు కొట్టి పారేశాడు. నాకు తెలుసు, నమ్మకస్తుడు మోషే. మన గురించి చెప్పగలడా? ఇప్పుడు ఈ కుర్చీ గురించి చెప్తాం, ఇది మంచి కంపెనీ అండి, నీల్ కమ్మల్, ఇది బాగా స్ట్రాంగ్గా ఉంటుంది, ఇది ఎరగదు అని మనం చెప్తాం. నమ్మకమైంది కాబట్టి దాంట్లో కూర్చున్నాం. అదే నాసిరకంది అయితే చెప్పాలా? నాసిరకంది అయితే ఇరిగిపోద్ది, నేను భరించలేదు అది. దేవుడు అంటున్నాడు, నమ్మకమైనటువంటి మోషే నా బిడ్డ, నా సేవకుడు. కాబట్టి మన గురించి సాక్ష్యం ఎలాగుందో ఒకసారి ఆలోచించే. దావీదు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, దావీదు నా హృదయానుసారుడు, నా ప్రియుడు. ప్రియుడు ఎక్కడుంటాడు? ప్రియుడు ఎక్కడన్నాడు? గుండెలో, హృదయంలో ఉన్నాడంట దేవునికి. మనకుందా స్థానం? గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఒట్టి మాటలు కాదు, ఊరకినేపోయే మాటలు కాదు. మరి నా స్థానం ఎక్కడుంది? నేను ఎక్కడున్నాను దేవునిలో? దేవుడు నా గురించి ఆ విధంగా చెప్పగలుగుతున్నాడా? నా హృదయానుసారుడు, నా హృదయంలో ఏముందో దావీదుకు తెలుసు, నా ఉద్దేశాలు దావీదుకు తెలుసు.
నా కార్యాలు దావీదుకు తెలుసు. అందుకే ఆయన అన్నిటినీ కూడా సఫలం చేశాడు, ఉద్దేశాలన్నిటినీ నెరవేర్చాడు. నెరవేర్చనివి మనలో ఎన్నున్నాయి? గత సంవత్సరం మనం నెరవేర్చనివి, అక్కడ మూలనబడినవి ఎన్ని ఉన్నాయి? వాటన్నిటిని గుర్తుపెట్టుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి. ఇవన్నీ నేను చేయలేనటువంటివి, నా వల్ల కానటువంటివి, నేను పక్కన పడేసినటువంటివి, నాకెందుకు సాధ్యం కాలేదంటే నేను వాటి మీద ఇంట్రెస్ట్ పెట్టలా. నా మాటలు సరి చేసుకోవటానికి, నాలో విశ్వాసాన్ని పెంచుకోవటానికి, నేను ప్రార్థనలో నేను ఉండలేకపోవటానికి, దేవుళ్ళు ఎదగలేకపోవటానికి, వాక్యానుసారమైన జీవితం నాలో ఎందుకు నేను బలపడలేదు? వాక్యానుసారంగా నేను ఎందుకు జీవించలేకపోతున్నాను? ఇవన్నిటిని బట్టి నేను ఎందుకు ఈ సంవత్సరం ఫలించకూడదు? ఎందుకు నాలో ఈ ఫలము రాకూడదు? ఒకవేళ కత్తిరించడానికి లేదా నరకబడటానికి నువ్వు రెడీగా ఉంటే ఈ సంవత్సరం నన్ను జ్ఞాపకం చేసుకోయా. 3 సంవత్సరాలు అవకాశాలు ఇచ్చావు ఆ చెట్టుకి, నాకు కూడా అటువంటి కృప అనుగ్రహించాయి ఈ సంవత్సరం ఫలించటానికి. ఈ సంవత్సరంలో నేను కొంచెమన్నా నీ రూపంలోకి మార్చబట్టాను. నాకు అవకాశం ఇయ్యా అని దేవుణ్ణి అడిగితే యేసయ్య అంటాడు, ఆసక్తి ఉంటే, ఆశ ఉంటే నేను నిన్ను తృప్తిపరుస్తానంట, నాలో అంటు కడతానంటున్నాడు. ఒక అడవి ఆ యొక్క ద్రాక్ష చెట్టుకి ఇదిగో ఇక ఆ తీగను తీసుకొచ్చి నిజమైన ద్రాక్ష వల్లి అయినటువంటి యేసయ్యకు అంటగడటానికి ఆయన ఇష్టంగా ఉన్నాడు. అవునయ్యా, నాలో క్రూరత్వం ఉంది, విధేయత లేదు, తగ్గింపు లేదు, లోబడే స్థితి లేదు, మార్పు చెందాలనే ఆశ నాలో లేదు. నీలోకి మార్పు చెందాలంటే నాలో ఉన్నటువంటి నేను అనేటువంటి ఆ అడవి ద్రాక్ష తీగను నేను తీసేసుకోవాలి. అది పనికిరాదు. కాబట్టి దావీదు ఈ రీతిగా ఉన్నాడు. దానియేలు కూడా ఇదే సాక్ష్యం కలిగి ఉంది. అపవిత్రమైన వాటిని తిని నన్ను నేను అపవిత్రము చేసుకోలేను. 4వ వ్యక్తి సమరయ స్త్రీ. ఆమె జీవితంలో విడిచిపెట్టింది 3 పనికిరాని. ఒకటి, పనికిరాని భర్తలు, పనికిరాని ఇదిగో ఆ యాకోబు బావి, పనికిరాని ఆ నీళ్లు లేని కుండ. మన జీవితంలో ఈ 3 ఉన్నాయి. భర్త అంటే మీరు ఏదో చేస్తున్నారని కాదు, అనవసరమైన వాటిని మీద భరిస్తూ ఉన్నారు. చూడండి, ఈ 3టిని విడిచిపెట్టిన తర్వాత ఆమెలో క్రొత్త జీవితం వచ్చింది, నూతన సృష్టిగా మారింది. తద్వారా ఆ విడిచిపెట్టబడిన నీళ్లు లేని కుండ, గుర్తుపెట్టుకోండి, నేను అదే పదే చెప్తున్నాను. నీళ్లు లేనిదంటే వాక్యము లేదు. వాక్యము లేని కుండ, వాక్యము లేని జీవితము. ఆ కుండను అక్కడే పగలగొట్టి వెళ్ళిపోయింది. యేసయ్యను మోసుకుంది, తన భుజాల మీద వేసుకుంది, ఊరంతా ఇంటింటికి తిరిగింది. ఆమె ఇంటింటికి తిరిగింది, యేసయ్య గురించి చెప్పింది. ఆ ఇంటికి పోయినప్పుడు వ్యర్థమైన మాటలు ముచ్చట్లు పెట్టుకోట్లా. నేను ఎట్లాంటి దాన్ని తెలుసుగా, నా జీవితం ఏందో మీకు తెలుసుగా. నా జీవితాన్ని, నా తప్పులన్నీ చెప్పినాడు ఆడన్నాడు. ఆయన బావి దగ్గర ఉన్నాడు. ఊరంతా తిరిగి ప్రకటించింది, ఊరంతటిని యేసయ్య దగ్గరికి నడిపించింది. నువ్వు నీ ఇంట్లో సాక్షిగా ఉండు, నీ సాక్ష్యాన్ని కాపాడుకో, నీ ఇంటిని రక్షించుకో. ఊరంతా అవసరమలా, నీ ఇంటిని రక్షించు చాలు. కాబట్టి సాక్ష్యము ఉండాలి, ఫలించింది. క్రీస్తునందు ప్రియులారా, ఈ సంవత్సరం నేను కూడా ఫలించాలి ప్రభు. సమరయ స్త్రీలాగా, ఇక్కడ అందరు స్త్రీలే, పురుషులు తక్కువ. నేను నా ఇంటిని రక్షించుకోవాలి. కాబట్టి ఆ తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన కృపను బట్టి మన వినికిడిలో వాక్యాన్ని దీవించిన కాక. ప్రార్థన చేద్దాం. ప్రియుడివైన తండ్రి దేవ, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ద్రాక్షవల్లివి నీవు,
నీలో ఫలింపని తీగగా మేముంటే అయ్యా అయ్యా నరికి పక్కనేయద్దు ప్రభువా. తండ్రి, ఫలించే కృప దయచే ప్రభువా. ఇదిగో ఈ సంవత్సరము అయినా నీ యొక్క దయా కిరీటములో మేముండాలా, ఆ కిరీటములో మేము ఉండాలి ప్రభువా. అయ్యా, నరికి పారేస్తే ఎండిపోతాం ప్రభువా. అగ్నిలోకి పోయి నాయన అదే మాకు నాయన అక్కట పరిస్థితి. కాబట్టి ప్రభువా, అది వద్దు ప్రభువా, మాకు నరకం వద్దయ్యా, జీవము కావాలా, పరలోకం కావాలి ప్రభువా. అట్టి తీర్మానం చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మీకు అందరికి వందనాలు. ఒక ప్రత్యేకమైన కీర్తన పాడుతుండగా పరిచారకులు కానుకలు తీసుకోవాలని కోరుతున్నాను. కానుకలు స్వీకరిస్తూ ఉండగా ప్రత్యేకమైన పాట పాడుతున్నాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం. దశమా భాగములెల్ల దేవునివి, ధారళముగనీయ సమకూడుడి. పశువులు పైరులు దేవునివి, పసిడి లోహపు గనులు దేవునివి, భాగ్య భోగ్యములెల్ల దేవునివి, భావించి కానుకలను నీయుడి.